హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆరా కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు పలావు. ఈ పలావు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నేను ముందుగా 3 లోటాల బియ్యాన్ని తీసుకొని నేను మామూలు రైసే తీసుకున్నానండి. కొద్దిగా వాష్ చేసుకుని ముందుగా ఒక 5 మినిట్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను మొత్తం నెయ్యితోనే చేయడం లేదు, కొద్దిగా నెయ్యి కొంచెం ఆయిల్ 2 వేసుకొని చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకులు 2 వేసుకొని సజ్జీరా కొంచెం వేసుకొని అటు ఇటు కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచిన తరువాత ఇప్పుడు టమోటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న క్యారెట్ని అందులో వేసుకోవాలి. నేను ఒక బంగాళదుంప కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా వేగినాక అందులో పలావ్ పువ్వులు ఒక 3, మరాఠీ మొగ్గులు ఒక 2. అవి ముందుగానే నీటిలో నానబెట్టుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ముందుగా వాటర్లో నానబెట్టుకున్నా. 2 యాలకులు, కొద్దిగా లవంగి మొగ్గలు, ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మిల్ మేకర్లో కొద్దిగా నానపెట్టుకొని నీట్గా కడుక్కొని అవి మెత్తగా వాటర్ అంతా పోయేటట్టు పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసి చూస్తే అన్నీ బ్రౌన్ షేడ్లోకి వచ్చినాయండి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను 3 లోటాల బియ్యానికి 6 లోటాల వాటర్ వేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు వేసుకొని కొంచెం అల్లం గసగసాల పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. కసూరి మేతి కొంచెం వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ వాటర్ కొంచెం మరిగేదాకా మూత పెట్టి తీసాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేటట్టుగా గరిటె పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ. కొంచెం పొడి పొడిలాడుతూ ఎక్కడ ముద్దవ్వకుండా బిర్యానీ రెడీ అయ్యింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ పలావ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.